రేపటి నుంచి కార్తీక మాసం అంటున్నారు. మామూలుగా అయితే ఈరోజు కార్తీక సోమవారం కూడా అవ్వాల్సిందేనండి. మధ్యాహ్నం వరకే అమావాస్య ఉంది, సాయంత్రం లేదు కదా, అందుకనే మనం నిన్న జరుపుకున్నాం అమావాస్య దిను, మన దీపావళి అదిను. కాకపోతే ఈరోజు మొదలైపోతే కార్తీక మాసం ఈ రోజు నుంచే మొదలైపోతుంది కదా, అందుకు అనుకుంటున్నాను. ఇంకా మొదలవ్వలేదు. రేపటి నుంచి మంగళవారం నుంచి కార్తీక మాసం వచ్చేస్తుంది. వాతావరణంలో మార్పు వస్తుంది. మనకి చల్లదనం కూడా ఈ 4 నెలలు మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనిపిస్తుంటుంది. మళ్ళీ మార్చి నుంచి ఇంకా ఫిబ్రవరి మధ్యలో నుంచే మనకి రథసప్తమి నుంచి ఇంకా ఎండలు మండిపోతాయి కదండి. ఈ 4 నెలలు మాత్రం మనకి శీతాకాలం అంటే చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటుందండి వాతావరణం. శివ కేశవులకి ఇష్టమైన నెల అంటూ ఉంటారు. శివ స్మరణ ఈ నెలలో బాగా చేస్తూ ఉంటారు. విష్ణు స్మరణ కూడా మనం చేసుకుంటూ ఉంటాము, శివనామ స్మరణ చేసుకుంటూ ఉంటాము. చాలా విశేషంగా సముద్ర స్నానాలు అంటూ ఉంటారు, మనకి నదీ స్నానాలు అంటూ ఉంటారు. కార్తీక పౌర్ణమి వస్తుంటుంది.